ఎంకరేజ్ చేసి వాళ్ళ మీద దాడులు చేయించేదైతుందో చివరకు అదే రిలయన్స్ అధినేత స్పెషల్ ఫ్లైట్లు వస్తే రెడ్ కార్పెట్ వచ్చి పరిమల్కు రాజ్యసభ ఇచ్చాము. నేను అడుగుతున్నా సజ్జల గారిని, రోజా గారిని, కొడాలి నాని గారిని, అంబటరావు బాబు గారిని, ఇప్పటి వరకు ఎవరైతే నీ తండ్రిని చంపిందని చెప్పినావు వాళ్ళతో నువ్వు చేతులు కలుపుతావు? బొత్స సత్యనారాయణ గారు హౌస్ లో రికార్డులుగా ఉంది, గద్గద గంటంతో ఉప ఎన్నిక గెలిచిన తర్వాత విజయలక్ష్మి గారు, అమ్మా మీరు ఆస్తికి మాత్రమే వారసులు, అసలు వారసులం ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మేం వారసులం అని చెప్పారు. కళ్ళకు నీళ్ళు తెచ్చుకుంటూ కూర్చున్నది. మాట్లాడని వల్ల దాడి వీరభద్రరావు కొంతాల రామకృష్ణ గారిని హరాజ్ చేశాడు టీడీపీలో ఉండి. ఒక హానెస్ట్ పర్సన్ ఇన్ ద స్టేట్, ఉమ్మడి రాష్ట్రంలో కొనతాల రామకృష్ణ 3 సార్లు ఎంపీ గెలిచాడు, తర్వాత ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఏదైతుందో పవన్ కళ్యాణ్ గెలిచాడు. అతన్ని పార్టీలో తీసుకుంటే సిరిసేన మొదలే వస్తే అతనికి వ్యతిరేకంగా ఉన్న దాడి వీరభద్రరావు తీసుకున్నాడు. కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఉండే టీడీపీ ఫ్లోర్ లీడర్గా కౌన్సిల్లో రికార్డుగా ఉంది. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే 7 కొండలు అమ్మేవాడని చెప్పాడు. అటువంటి వాడిని తీసుకొచ్చిండు, ఈయనను బయటకు పంపించాడు. అటువంటిది నీవు అధికారం కోసం, మీ నాయకుడు అధికారం కోసం నీచాతిరీచంగా ఇలా రఘుపతి అని బాపట్ల కటౌట్లు అసలు మొత్తం బాపట్ల అంతా మొత్తం బీభత్స చేసిండు. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా నీ చెల్లిని ఏదైతుందో నానా తూలరాడిని వాళ్ళది ఏదైతుందో కట్టడి చేయండి, వాళ్ళపై కేసులు పెట్టండి, ఒక అప్పీల్ ఇవ్వండి. రాజకీయాలు వేరు, రాజకీయాలు డిఫరెంట్. ఈరోజు మాధవరావు సింధియా తల్లి బీజేపీలో, వాళ్ళ సిస్టర్ ఏదైతుందో బీజేపీలో చీఫ్ మినిస్టర్ అయ్యారు 2 సార్లు రాజస్థాన్. తో విజయలక్ష్మి పండిట్ నెహ్రూ గారు ఇట్లా కోకల్లల్ని నీలం సంజీవ రెడ్డి గారు, నీలం సంజీవ రెడ్డి గారు, అది అట్లే తల్లిదండ్రులు మన రాష్ట్రంలో వేరే పార్టీలకు వెళ్ళి 2 పోటీ చేసిన సంఘటనలు నెంబర్ ఆఫ్ లోకల్ బాడీలో కానీ ఎమ్మెల్యేలుగా. సో అటువంటిది ఏదైతుంది మర్చి దయచేసి ఏదైతుందో నువ్వు పిరికి పొందవు. అందుకోసమే సునీల్ గారు నాకు తెలియదని చెప్పినావు. సునీల్ ఎక్కడున్నాడో మాకైతే కనబడడం లేదు, మరి ఎక్కడ ఉంచినావు ఆయన? నీ కష్టాల్లో ఉండే గాలి జనార్దన్ రెడ్డి గారికి బెంగళూరులో ఉండి కడప వాళ్ళకే కొన్ని వందల మందికి ఏదైతుందో ఆయన పరిశ్రమలో ఏదైతుందో కానీ ఫోన్ చేసినవాడు. సిమెంట్ యూనిట్ ఎక్కడ పెట్టినప్పుడు ఏదైతుందో ఆయన కూడా అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బస్ బిల్డప్ చేసి ఇచ్చాడు. అటువంటిది గాలి నాకు తెలియదు, ఎందుకంటే ఇంటర్లింక్లో ఏ ప్రశ్నలు అడుగుతాడు అని. అంటే ఇంత భయస్తుడు. ఖచ్చితంగా దేవుడు అనేవాడు అందరికి ఉన్నాడు, నీకొక్కనికే దేవుడు లేడు. రేపు ఖచ్చితంగా దేవుడు దీని పరిణామం తల్లిని చెల్లిని గెంటివేసి అన్యాయంగా వాళ్ళ మీద అపవాదం ఏదైతుందో ఈరోజు షర్మిలకు దీని పరిణామాలు ఖచ్చితంగా భగవంతుడు చూస్తాడు. నేను అనుకుంటున్న ప్రతిపక్ష హోదా కూడా కష్టమే. వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు పోతే ప్రమాణ స్వీకారం చేస్తాడు కావచ్చు, కానీ హౌజ్లో 5 ఏళ్ళు ఉండడు. 6 ఏళ్ళు నువ్వు లెక్కలేసుకోలే, డైపర్లు వేసుకున్నావు. ఊరి భాషలో చెప్పాలంటే బుడ్డ కోసి పెట్టుకున్నప్పుడు ఆయనే శాసనసభ్యుడు చంద్రబాబు గారు. నాన్ రెసిడెంట్ ఎట్లయితారా? నాన్ రెసిడెంట్ ఓటు హక్కు లేకపోతుంటే ఓటేయలేడు. రోజా అదే మాట్లాడుతున్నారు, మీరు అదే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీ హైదరాబాద్ ప్రెస్ ద్వారా 2014 6 నెలల ముందు వరకు ఎక్కడున్నావా? నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదా, గుంటూరులో ఇల్లు కట్టినాకనే పోయినావు కదా. ఈరోజు నువ్వు పోయింది 14లో, కానీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి ప్రచారం చేసినావు? 10:30కి ఇక్కడి నుంచి వెళ్ళు. మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 6 గంటల లోపల ఇక్కడికి వచ్చావు. ఈ నుంచే హెడ్ క్వార్టర్స్ ఇక్కడ నుంచే కదా హెలికాప్టర్లో. నీ తల్లి చెల్లి ఏదైతుందో రాత్రి 10 గంటల దాకా తిరిగింది కదా. అటువంటిది ఏం మాట్లాడుతున్నారు? నాన్ రెసిడెంట్ ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఎమ్మెల్యే చేయడానికి వీల్లేదు. ఆ రాష్ట్రంలో ఓటు ఉండాలా, ఎమ్మెల్సీ కూడా ఆ రాష్ట్రంలో ఉండాలా, లోకల్ బాడీ ఎమ్మెల్సీ అంటే ఆ జిల్లాలో ఉండాలా. జిల్లా ఏ జిల్లా లోకల్ బాడీ అవుతుందో, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఓటర్ లిస్టులో పేరు అవసరం లేదు. అలాగే ఏదైతుందో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో గ్రాడ్యుయేట్ అయ్యే అవసరం లేదు. లోకసభకు దేశంలో ఎక్కడైనా చేయొచ్చు, రాజ్యసభకు గతంలో ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలా, కానీ ఇప్పుడు తీసేశారు. అటువంటిది తెలియకుండా నాన్ రెసిడెన్స్ అని తర్వాత వాళ్ళని ఏదైతుందో లోకేష్ గారు, పవన్ గారు, ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా, అయ్యా సజ్జల గారు, రోజా గారు, కొడాలను 11 సార్లు ఆమెకు ఓటు హక్కు వచ్చిన తర్వాత 11 టైమ్స్ పులివెందులు వేసింది. రికార్డెడ్ అని చెప్తారు. 11 టైమ్స్ ఉప ఎన్నికలు